ఈరోజు మనం మన మూడవ భాగంలో ఆసియా ఖండం గురించి తెలుసుకుందాం. ఖండాలలో అన్నిటికంటే పెద్దది ఆసియా ఖండం. భూభాగం మొత్తంలో ఆసియా ఖండం 30% ఆవరించి ఉంటుంది. ఇది అత్యుష్ణ మండలం నుంచి అతిశీతల మండలం వరకు విస్తరించి ఉంది. 23.5 డిగ్రీల కర్కట రేఖ, 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయము ఆసియా ఖండం గుండా పోవుచున్నాయి. అలాగే 90 డిగ్రీల తూర్పు రేఖాంశం కూడా ఆసియా ఖండం గుండా పోతున్నది. ఆసియా ఖండం విస్తీర్ణం 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు, అంటే 4,42,50,000 చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం రష్యా. దీని విస్తీర్ణం 17.07 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అతి చిన్న దేశం మాల్దీవులు. దీని విస్తీర్ణం కేవలం 300 చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 28 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆసియా ఖండమునకు తూర్పున పసిఫిక్ మహాసముద్రము, పశ్చిమాన యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రము, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి. ఆసియా ఖండంలోని ప్రధానమైన భూస్వరూపాలు మైదానాలు, పర్వత పీఠభూములు, దీవులు. ఆసియా ఖండపు మొత్తము భూవిస్తీర్ణములో 32% భూమి మైదానాలే ఉంటాయి. ఆసియా ఖండంలో ఉత్తర ఆసియాలోని సైబీరియా మైదానం, భారతదేశంలోని గంగా సింధు మైదానం, చైనాలోని భైనా మైదానం, ఇరాక్లోని టైగ్రిస్ మైదానము, మయన్మార్లోని ఐరావతి నదీ మైదానము, ఆగ్నేయ ఆసియాలోని మెకాంగ్ నదీ మైదానాలు ముఖ్యమైనవి. ఆసియా ఖండంలో పర్వతాలు 20% భూమిని ఆక్రమించి ఉన్నాయి. ఆసియా ఖండంలో ముఖ్యమైన పర్వతాలు హిమాలయాలు. హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉంటాయి. హిమాలయాలలో ఎత్తైనది ఎవరెస్ట్ శిఖరము. దీని ఎత్తు 8,848 మీటర్లు. ఇది నేపాల్లో ఉంటుంది. ఇవి కాక చైనాలోని టియన్షాన్ పర్వతాలు, కుండ్లున్ పర్వతాలు, ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాలు, రష్యాలోని అల్జాయ్ యుక్లోనోవి పర్వతాలు చాలా ముఖ్యమైనవి. అలాగే మంగోలియా దేశంలో గోబీ ఎడారి ఉంటుంది. ఆసియా ఖండంలోని ముఖ్యమైన పీఠభూములు ఇరాన్లోని టిబెట్ పామీర్ పీఠభూములు, టర్కీలోని అనటోనియా పీఠభూములు, మంగోలియాలోని కాబటో పీఠభూమి, భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, చైనాలోని షాన్ టియాన్షాన్ పీఠభూములు ముఖ్యమైనవి. ఆసియాలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. ఇది హిమాలయాలకు కుండ్లున్ పర్వతాలకు మధ్య ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎత్తైనది మరియు విశాలమైనది. ఆసియా ఖండంలోని ముఖ్యమైన నదులు భారతదేశంలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి. ఇరాన్లో టెగ్రిస్, యూఫ్రటీస్. చైనాలో ఒయాంగ్హో, యాంగ్స్టీ, కియాంగ్, సికియాంగ్. బర్మాలో ఐరావతి. వియత్నాంలో మీకాంగ్. రష్యాలో యూరల్, అమూర్ అనే నదులు చాలా ముఖ్యమైనవి. ఆసియాలో అతిపెద్ద నది అమూర్. దీని పొడవు 4,060 కిలోమీటర్లు. వియత్నాంలోని మెకాంగ్ నది రెండవ పొడవైన నది. దీని పొడవు 3,640 కిలోమీటర్లు. భూ ఉపరితలంపై నీరు లభించని, వ్యవసాయం లేని, మానవ నివాసాలు ఏర్పడని ప్రాంతాలను ఎడారులు అంటారు. ఆసియాలోని ముఖ్యమైన ఎడారి థార్ ఎడారి. ఇది భారతదేశంలో ఉంది. ఇంకా నైరుతి ఆసియాలో అరేబియా, సిరియా ఎడారులు, మంగోలియాలో గోబీ ఎడారులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా ఆసియా ఖండంలో ఉంది. ఇక్కడ 13,500 దీవులు ఉంటాయి. ఇవి కాక జపాన్, ఫిలిప్పైన్స్, అండమాన్ నికోబార్, లక్షద్వీపులు కూడా ఉన్నాయి. ఆసియా ఖండంలోని లోతైన ప్రాంతం మరియు మిక్కిలి పల్లపు ప్రాంతము మృత సముద్రపు గట్టు. ఇది జోర్డాన్ దేశంలో ఉంది. సముద్రం మట్టం కన్నా 396 కిలోమీటర్ల లోతు కలిగి ఉంటుంది. అంతేకాక ప్రపంచంలోనే అతి పెద్దదైన ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సరస్సు ఆసియా ఖండంలోనే ఉంది. ప్రపంచంలోనే లోతైన మరియు మంచినీటి సరస్సు బైకాల్ ఇక్కడే ఉంది. పెద్ద ద్వీపం బరోని, పెద్ద పీఠభూమి టిబెట్, పెద్ద పొడవైన సముద్రం దక్షిణ సముద్రం, లోతైన అగాధం మెరియానా అగాధం, గొప్ప జలపాతం కోహినే జలపాతం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఆసియా ఖండంలో
ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది. పెద్ద ఖండం కాబట్టి అనేక రకాలైనటువంటి శీతోష్ణ స్థితులు ఉంటాయి. ఆసియాలో వేసవి కాలంలో ఎక్కువ వర్షం పడుతుంది. వేసవి ఉష్ణోగ్రతలు సగటుగా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చలికాలంలో చలి ఎక్కువ, తక్కువ వర్షపాతం ఉంటుంది. హిందూ మహాసముద్రం నుంచి వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ఆసియాలోకి ప్రవేశించి ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. చలికాలంలో వీచే ఈశాన్య ఋతుపవనాల వలన తూర్పు ఇండియా దీవుల్లో బాగా వర్షం పడుతుంది. ఆసియాలో వర్షపాతం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు చిరపుంజి, మాసిన్రామ్లో అత్యధికంగా 1141 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరపుంజిలో 1087 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసియాలోని థార్ మరియు అరేబియా ఎడారుల ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. ఆసియా ఖండంలో సగటు వర్షపాతము 25 సెంటీమీటర్లు. ఆసియా ఖండం ఉత్తర భాగంలో పూర్తిగా మంచుతో కప్పబడటం వలన టండ్రా భూములు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువ, అత్యల్ప వర్షపాతం ఉంటుంది. టండా ప్రాంతంలో రెయిన్డీర్, గుంటనక్క, ఎలుగుబంటి, ముంగిస, గుడ్లగూబ, కుందేల్లాంటి జంతువులు మాత్రమే నివసిస్తాయి. ఆసియాలోని శృంగాకార అడవులలో ఫైన్, ఫిర్, స్పూర్, లార్చి, బిర్చ్ అనే వృక్ష జాతులు ఉంటాయి. ఇవి మెత్తని కలపనిచ్చే వృక్ష జాతులు. ఇక్కడ సేబుల్, మింక్ అనే జంతువులు ఎక్కువగా జీవిస్తాయి. ఆసియా ఖండంలోని గడ్డి భూములను స్టెప్పీలు అని పిలుస్తారు. ఇక్కడ లేళ్ళు, గాడిదలు, దుప్పులు, చిరుతలు అనే జంతువులు జీవిస్తాయి. మలేషియా, ఇండోనేషియా, న్యూగినియా, భారతదేశము, మయన్మార్, థాయిలాండ్లో పెరిగే అడవులను ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు అంటారు. ఇక్కడ టేకు, మద్ది, మంచిగంధం చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఏనుగు ఇక్కడ ముఖ్య జంతువు. అంతేకాకుండా పులులు, నెమళ్ళు, చిలుకలు, జింకలు కూడా జీవిస్తాయి. తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు. ఆసియా ఖండంలో భూమధ్యరేఖా ప్రాంతంలో పెరిగే అడవులను సతత హరితారణ్యాలు లేదా భూమధ్యరేఖా ప్రాంతపు అరణ్యాలు అంటారు. మలేషియా, బోర్నియా, ఇండోనేషియా దీవుల్లో సాల్, ఎబోనీ, మహాగని, రోజువుడ్ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆసియా ఖండ జనాభా 3,900 మిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో 65%. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. చైనా, భారతదేశం తర్వాత జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలలో అధిక జనాభా ఉంటుంది. సైబీరియా, ఉత్తర తూర్పు ఆసియా ప్రాంతాలు, మధ్య ఆసియా ప్రాంతము, అరేబియా మరియు థార్ ఎడారి ప్రాంతాలలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. జనసాంద్రత అనగా 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభా. ఆసియా ఖండంలో అత్యధిక జనసాంద్రత గల దేశం బంగ్లాదేశ్. ఇక్కడ జనసాంద్రత 967. అత్యల్ప జనసాంద్రత గల దేశం మంగోలియా. జనసాంద్రత 4. ఆసియా ఖండంలోని భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగిన నగరాలు ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు. ఢిల్లీకి విశ్వ నాగరిక పట్టణం అనే పేరు ఉంది. చైనాలో బీజింగ్, షాంఘై, కాంటన్, నాంకింగ్ పట్టణాలలో ఎక్కువ జనాభా ఉంటుంది. పాకిస్తాన్లో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లో ఎక్కువ జనాభా ఉంటుంది. బంగ్లాదేశ్లో ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో ఎక్కువ జనాభా ఉంటుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్, సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ. జపాన్ను సూర్యుడు ఉదయించే భూమి అంటారు. జపాన్లోని ముఖ్య నగరాలు టోక్యో, ఒసాకా, నాగసాకి. టోక్యో నగరం ఆసియాలో పెద్ద నగరాలలో ఒకటి. ఆసియా ఖండంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ ప్రధాన జీవనాధారం వ్యవసాయం.
ఆసియా ఖండంలో 3 రకాలైన వ్యవసాయ పద్ధతులు ఉంటాయి. విస్థాపన వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం, విస్తృత వ్యవసాయం. విస్థాపన వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అని కూడా అంటారు. ఇది ఆటవిక జాతుల వారు చేసే వ్యవసాయం. చెట్లను నరికి నేలను చదును చేసి వ్యవసాయం చేస్తారు. భూసారం తగ్గిన తర్వాత దాన్ని వదిలి మరొక ప్రదేశంలో వ్యవసాయం చేస్తారు. ఆసియా ఖండంలో సాంద్ర వ్యవసాయ పద్ధతి ఎక్కువగా అమలులో ఉంటుంది. తక్కువ భూపరిమితిలో జంతువులను ఉపయోగించి పొలాన్ని దున్ని ఎక్కువ మంది పనివాళ్లతో చేసే వ్యవసాయమే సాంద్ర వ్యవసాయం. పెద్ద పెద్ద భూకమతాలలో వ్యవసాయ పరికరాలను, యంత్రాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఇది మధ్య ఆసియాలో ఎక్కువగా ఉంటుంది. వరి, గోధుమ, రై, ఓట్లు, జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు మొదలైనవి ఆసియా ఖండంలోని ముఖ్యమైన ఆహార పంటలు. చైనా, భారత్, బంగ్లాదేశ్, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాల్లో వరి పంట ప్రధాన పంట. చైనా మరియు ఉత్తర భారతదేశంలో గోధుమలు ఎక్కువగా పండుతాయి. పత్తి, జనుము, చెరుకు, పొగాకు, కాఫీ, పసుపు మొదలైనవి ముఖ్యమైన వాణిజ్య పంటలు. ఆసియా ఖండంలో ఖనిజాలు విస్తారంగా లభిస్తాయి. ఖనిజాలు 3 రకాలు: లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు. భారతదేశంలో ఇనుము, మాంగనీస్. ఆగ్నేయ ఆసియాలో తగరం, సీసం, జింకు, రాగి. రష్యాలో ఇనుము. చైనా, జపాన్ బంగారం. రష్యా, చైనాలో పాదరసం ఎక్కువగా దొరుకుతాయి. ప్రపంచంలో అత్యధికంగా ఇనుము లభించే దేశం రష్యా. అబ్రకాన్ని ఉత్పత్తి చేయటంలో, ఎగుమతి చేయటంలో ప్రపంచంలో ప్రథమ స్థానం భారతదేశం. భారతదేశంలోని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో రాతినార ఎక్కువగా దొరుకుతుంది. లోహ ఖనిజాలైన బాక్సైట్ రష్యా, చైనాలో. రాగి రష్యాలో. తగరము మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, చైనాలలో. తుత్తునాగం జపాన్, ఉత్తర కొరియాలో. యురేనియం రష్యాలో. బంగారం జపాన్, చైనాలో. వెండి జపాన్లో. క్రోమైట్ ఇండియా, టర్కీలలో. పాదరసం రష్యా, చైనాలలో. టంగ్స్టన్ చైనా, రష్యా, ఉత్తర కొరియాలలో ఎక్కువగా లభిస్తాయి. అలాగే అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు అంటెస్టాన్ ఇండియాలో. గ్రాఫైట్ రష్యా, శ్రీలంకలలో. అబ్రకం ఇండియాలో. ఉప్పు చైనా, రష్యా, ఇండియాలలో. వజ్రములు రష్యాలో. ముత్యములు జపాన్, చైనా, ఇండోనేషియా, పాకిస్తాన్లలో. ఇంధనములు ఒమన్, ఖతార్లలో. సహజ వాయువులు చైనా, రష్యా, ఇండోనేషియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, బ్రూనె, ఇరాన్, యుఏఈ దేశాలలో ఎక్కువగా లభిస్తాయి. పరిశ్రమల విషయానికి వస్తే ఉక్కు పరిశ్రమ రష్యా, చైనా, జపాన్ దేశాలలో. సిమెంట్ పరిశ్రమ రష్యా, చైనా, జపాన్ దేశాలలో. పంచదార రష్యా, ఇండియా, చైనా దేశాలలో. నూలు రష్యా, ఇండియా, చైనా, జపాన్, పాకిస్తాన్, దక్షిణ కొరియా దేశాలలో. కృత్రిమ వస్త్రాలు రష్యా, జపాన్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా దేశాలలో. రసాయన ఎరువులు రష్యా, ఇండియా, చైనా, జపాన్ దేశాలలో ఎక్కువగా స్థాపించబడ్డాయి. ఇంకా ఎలక్ట్రానిక్ పరిశ్రమ జపాన్, తైవాన్, దక్షిణ కొరియా. కలప ఇండోనేషియా. పాలు రష్యా, ఇండియా. చేపలు పట్టుట రష్యా, చైనా, జపాన్, ఇండియా, కొరియా. వ్యాపార నౌకా నిర్మాణము చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో బాగా స్థాపించబడినాయి.